1906 మెరియా మేయర్ అటామిక్ న్యూక్లియస్ లో న్యూక్లియర్ షెల్ మోడల్ ని ప్రతిపాదించిన ఫిజికల్ సైంటిస్ట్. జర్మనీలోని కాటోవిజ్ లో ఆమె పుట్టింది ఈ రోజే. ప్రోటాన్లు, న్యూట్రాన్లతో అటామిక్ పవర్ ను తయారు చేయొచ్చని నిరూపించారు. న్యూక్లియర్ పవర్ పై పరిశోధనలు చేసిన మేయర్ కు 1963లో నోబెల్ ప్రైజ్ దక్కింది. మేడం క్యూరీ తర్వాత ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ పొందిన రెండో మహిళా మేయర్. 1919 వర్సైల్ సంధిపై జర్మనీ అక్షరాజ్యాలు సంతకం చేసింది ఈ రోజే. మొదటి ప్రపంచ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేస్తూ ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగింది ఒప్పందం. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం 5 ఏళ్ల తర్వాత ముగిసింది. ఫస్ట్ వరల్డ్ వార్ లో జర్మనీ ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ టైంలో రాజీ కుదుర్చుకోవడంతో వర్సైల్ సంధి తెరపైకొచ్చింది. 1921 భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పుట్టింది ఈ రోజే. వరంగల్ జిల్లా నర్సంపేటలోని లక్నేపల్లి ఆయన జన్మస్థలం. రాజకీయ దురంధరుడు, బహుభాషా కోవిదుడుగా గుర్తింపు పొందిన పివి దక్షిణాది నుంచి ప్రధానిగా ఎదిగిన ఏకైక వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. రాజీవ్ హత్యతో అనూహ్యంగా పివికి ప్రధాని ఛాన్స్ వచ్చింది. ఎన్నికల్లో మెజార్టీ పొందలేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ కొచ్చింది. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో అందరికీ ఆమోదయోగ్యుడిగా పివి ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన క్రెడిట్ పివిదే. అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సాయంతో ఆయన చేసిన సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. 21వ శతాబ్దంలో భారత్ ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు పివి. ఈయన పదవి కాలంలోనే బాబ్రీ కూల్చివేత ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఎన్నో విమర్శలకు గురయ్యారు. మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని సజావుగా నడిపించిన క్రెడిట్ ఆయనదే. 1939 పాన్ అమెరికా వరల్డ్ ఎయిడ్ సర్వీసెస్ ప్రారంభమైంది ఈ రోజే. ఫస్ట్ టైం అమెరికా నుంచి యూరప్ దేశాలు సర్వీసులు మొదలుపెట్టింది. ప్రస్తుతం 6 ఖండాలు 86 దేశాల్లో పాన్ అమెరికా సర్వీసులు నడుస్తున్నాయి. జువాన్ ట్రిప్పీ దీని వ్యవస్థాపకుడు.